పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరోసారి అంతర్జాతీయంగా అవమానకర స్థితికి చేరింది. బ్రిటిష్ ప్రఖ్యాత ఆర్థిక పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ తాజా నివేదికలో ఆసియా దేశాల పెట్టుబడి ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచిందని తెలిపింది. నివేదిక ప్రకారం పాకిస్తాన్లో పెట్టుబడుల రేటు ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే అత్యల్పంగా ఉంది. ఇది దేశ ఆర్థిక బలహీనతకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తుంది. ప్రపంచ సగటు కన్నా తక్కువగా వృద్ధి పాకిస్తాన్ దుస్థితిని కళ్లకు కడుతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక సైతం పెట్టుబడులను ఆకర్షిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఆ దేశాల కంటే వెనుక వరుసలో ఉంది. నివేదికలో పేర్కొన్నట్టుగా ఒక దేశం రాజకీయ అస్థిరత, క్షీణించిన న్యాయ వ్యవస్థ, చట్టవిరుద్ధ పాలనలతో బాధపడుతున్నప్పుడు అక్కడ పెట్టుబడులు రావడం అసాధ్యం. పాకిస్తాన్లో పరిస్థితి ఖచ్చితంగా అలాగే ఉంది. అధికార దాహం, సైనిక జోక్యం, ఇస్లామిక్ అతివాదుల ప్రభావం, అవినీతి మొత్తంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఎక్కడైనా స్థిరత్వాన్ని కోరుకుంటారు. ప్రభుత్వ విధానాలు ఏ క్షణాన మారిపోవచ్చనే భయపడే వాతావరణంలో ఎవరూ తమ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి ఇష్టపడరని నివేదిక పేర్కొంది. అందుకే పాకిస్తాన్లో పెట్టుబడులు రావడం లేదని స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం పాకిస్తాన్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అరబ్ దేశాలతో పాటుగా చైనా పెట్టుబడి నిధుల ద్వారా కొంత మూలధనం వచ్చినా అవి స్థిరమైన పెట్టుబడులు కావన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వ స్థాయిలో ఉంటాయని, కానీ ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చేది మాత్రం స్థానిక వ్యాపార రంగమే అని పేర్కొంది. అయితే పాకిస్తాన్లో అంతర్గత పెట్టుబడి వాతావరణం పూర్తిగా కూలిపోయిందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. 3 ఏళ్లలో రాజకీయ అస్థిరత మరింత పెరిగిందని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు నమ్మకం ఇవ్వడంలో విఫలమైందని తెలిపింది. విధి వ్యాపారుల నుండి పెద్ద పరిశ్రమల యాజమానుల వరకు అందరూ భవిష్యత్తుపై అనిశ్చితితో ఉన్నారంది. ప్రభుత్వం ప్రజలపై కొత్త పన్నులు వేస్తుందని, వృధా ఖర్చులను మాత్రం తగ్గించడం లేదని జనం వాపోతున్నారు. లోకల్ బిజినెస్ కమ్యూనిటీకి నమ్మకం రాకుండా ఏ విదేశీ కంపెనీ పాకిస్తాన్లో అడుగుపెట్టదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాలన నాణ్యత మెరుగుపడితేనే పెట్టుబడులు తిరిగి వస్తాయని సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా రాజకీయ గందరగోళం, విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, విదేశీల నమ్మకం కోల్పోవడమే 3 దెబ్బలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశకు చేరుకుంది. ప్రధానమంత్రి షరీఫ్ ఆర్మీ చీఫ్ మునీర్కు వంగి వంగి దండాలు పెడుతుంటే ఇక ఆ దేశం ఏం బాగుపడుతుందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.